గుమ 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 సియాతో వంటలు. ఏంటి అంత డల్గున్నావు? అసలు అంత నీరసంగా ఎందుకుంటున్నావు ఈ మధ్య? ఏం లేదండి, మొన్న బాడీ చెకప్ చేసుకుంటే డాక్టర్ ఏమో బాగా ప్రోటీన్ తగ్గిపోయింది, నీకు అసలు ప్రోటీనే లేదు నీ బాడీలో, నువ్వు బాగా తినాలి అని చెప్తున్నారు. కానీ ఇటు వెజిటేరియన్ ఫుడ్లో మనకి అంత ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది? అదే నీ బాధ. దానికోసం నువ్వంతా ఫీల్ అవ్వాల్సిన పనేం లేదు. నేను చేసిన నా పంచరత్న పొడి కనుక తిన్నామనుకో, రోజు దాంట్లో నెయ్యి వేసుకొని మొదటి ముద్దలో రోజు వేడివేడి అన్నంలో తింటే సూపర్గా వస్తుంది ప్రోటీన్. అవునా? మరి రోజు చెప్పలేదు, మరి తొందర చేసి పెట్టండి. మరి సరే పద, చేద్దాం, ఇద్దరం కలిసి చేద్దాం పద. చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ, చూస్తుంటేనే ఇది భలే రుచిగా ఉండబోతుంది అనిపిస్తుంది. ఇంతకీ ఏమేమి ఉన్నాయి ఇందులో? దీంట్లో వేరుశనగ పప్పులు, పచ్చిశనగపప్పు, నువ్వులు, మినప్పప్పు, పెసరపప్పు, ఈ 5టిని పంచరత్నాలు అంటారు. దాంట్లో మిర్చి, ఉప్పు, ఆమ్చూర్ పొడి కలిపితే సూపర్గా ఉంటుంది. నువ్వు తిని అప్పుడు చెప్పు. ఓకే, మరి అయితే ఇంకెందుకు లేటు, చేసేద్దాం పట్టండి. ఓకే. సో మరి ఇప్పుడు ఏం చేయబోతున్నామండి? ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక్కొక్క పప్పు డ్రై రోస్ట్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఇవన్నీ ఎంతెంత క్వాంటిటీస్ తీసుకోవాలండి? అన్నీ సమానంగా తీసుకోవాలమ్మా. పచ్చిశనగపప్పు, మినపప్పు, పెసరపప్పు అన్నీ సమానంగానే తీసుకోవాలి. పల్లీపప్పులు, నువ్వులు అన్నీ కూడా. ఇవి తర్వాత వేరుశనగపప్పులో వేద్దాం. ఇది పొట్టు తీయాల్సిన పని లేదు. ఆ పొట్టులో కూడా కొన్ని ప్రోటీన్స్, విటమిన్స్ అవి ఉంటాయి కాబట్టి, ఫైబర్ ఉంటుంది కాబట్టి మనం తొక్క తీయాల్సిన పని లేదు. అలానే మినపప్పు కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఆ తర్వాత పెసరపప్పు కూడా అలానే దోరగా వేయించాలి. ఆ తర్వాత నువ్వులు, జీలకర్ర రెండు తొందరగా వేగిపోతాయి కాబట్టి ఒక్క క్షణం వేపేసి నువ్వులు చిట్లాడేంత వరకు ఉంచేసి తీసేస్తే సరిపోతుంది. తర్వాత ఎండుమిర్చి కూడా డ్రై రోస్ట్ చేయాలి. ఇవి కూడా చల్లారిన తర్వాత ఇష్టమైన వాళ్ళు చింతపండు వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఆమ్చూర్ పొడి, ఉప్పు వేసి గ్రైండ్ చేస్తున్నాను చల్లారిన తర్వాత. ఫస్ట్ మిక్సీ జార్లో ఎండుమిర్చి వేసి గ్రైండ్ చేసిన తర్వాత మిగతా పప్పులన్నీ వేసి గ్రైండ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మిగతా పప్పులన్నీ కూడా వేసి గ్రైండ్ చేయి. ఇప్పుడు ఈ పౌడర్లో తగినంత ఆమ్చూర్ పొడి,
తగినంత ఉప్పు వేసి మరలా గ్రైండ్. పొడి అయిపోయిందండి. ఇదిగో రెడీ అయిన పంచరత్న ప్రోటీన్ పౌడర్. హ్యాపీగా రోజు వేసుకొని తిని నీరసం లేకుండా హ్యాపీగా ఉండు. ప్లేట్లో అన్నం పెట్టుకొని ఒక చుక్క నెయ్యి వేసుకొని ఈ పొడి వేసుకొని కలుపుకో. సో ఇప్పుడు మనం వేడివేడి అన్నంలో ఇలా ఒక బొట్టు నెయ్యి తగిలిచ్చి ఇలా కొంచెం మన పంచరత్న పొడి లేదా మన ప్రోటీన్ పౌడర్, మన వెజిటేరియన్ ప్రోటీన్ పౌడర్ ఇలా కలిపేసి కొంచెం దీన్ని ఇప్పుడు కలిపి తింటే ఎలా ఉందో చూద్దాం. ఇంకొంచెం కలుపుకో. ఇందులో అసలు ఆ పప్పులు వేసామంటే ఎవ్వరూ నమ్మరు, అంత రుచిగా ఉంది అండ్ చాలా యమ్మీగా కూడా ఉంది. నేనైతే ఆపలేకపోతున్నాను. సూపర్ అంటే సూపర్.